ప్రభుత్వం గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో పాడి పరిశ్రమను నమ్ముకున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పశు పోషణలను లాభసాటిగా మార్చేందుకు పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా భారీగా రుణాలను మంజూరు చేస్తుంది. కేవలం తక్కువ వడ్డీకే కాకుండా ఎటువంటి పూచీకత్తు లేకుండానే లక్షల రూపాయల రుణ సదుపాయాన్ని కల్పిస్తుంది. దీంతో పాటు పశువుల సంరక్షణ కోసం ప్రతి జిల్లాలో అత్యాధునిక పశు వసతి గృహాలను నిర్మించాలని కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు పెంచే రైతులతో పాటు డ్వాక్రా సంఘాల సభ్యులు కూడా పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ పొందడానికి అర్హులు. సొంత భూమి లేని కౌలు రైతులు కూడా ఈ కార్డు ద్వారా గరిష్టంగా 3 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. దీనికి ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. సాధారణంగా 7% వడ్డీ ఉన్నప్పటికీ ఏడాదిలోపు రుణాన్ని తిరిగి చెల్లిస్తే ప్రభుత్వం 3% రాయితీ ఇస్తుంది. అంటే కేవలం 4% వడ్డీతోనే రైతులు ఈ రుణాన్ని పొందవచ్చు. ఇది పశువుల దాణా మరియు నిర్వహణ ఖర్చులకు ఎంతో తోడ్పడుతుంది. ఈ రుణాన్ని పొందాలనుకునే పశు పోషకులు తమ సమీపంలోని బ్యాంకును సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారంతో పాటు ఓటర్ ఐడి లేదా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, భూమి పత్రాలు, పశువుల వివరాలను అందజేయాలి. ముఖ్యంగా పశు వైద్యాధికారి నుంచి పొందిన ఆరోగ్య సర్టిఫికేట్, గుర్తింపు కార్డు వంటి పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. బ్యాంకు నిబంధనల ప్రకారం పశువుల సంఖ్యను బట్టి రుణ మొత్తాన్ని ఖరారు చేస్తారు. క్షేత్రస్థాయిలో పశు వైద్యుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ పారదర్శకంగా సాగుతుంది. జిల్లాకు 5 చొప్పున నియోజకవర్గ కేంద్రాల సమీపంలో పశు వసతి గృహాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధి హామీ పథకం నిధులను దీనికోసం వినియోగిస్తున్నారు. ఒక్కో వసతి గృహానికి 10 లక్షల అంచనా వ్యయంతో అరెకరం స్థలంలో వీటిని నిర్మిస్తారు. ఇందులో 20 నుంచి 25 పెద్ద పశువులకు నివాస సౌకర్యం ఉంటుంది. రెవెన్యూ శాఖ స్థలాన్ని కేటాయిస్తే గ్రామీణాభివృద్ధి శాఖ నిర్మాణ పనులు చేపడుతుంది. 2027 మార్చి 31వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా వీటిని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పశువుల పోషణ భారంగా మారిన తరుణంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పాడి రైతులకు వరమనే చెప్పాలి. తక్కువ వడ్డీకే రుణం ఇవ్వడమే కాకుండా పశు వైద్య సేవలను కూడా ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. ఈ పథకాల ద్వారా రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరగడమే కాకుండా రైతుల ఆదాయం కూడా రెట్టింపవుతుందని అధికారులు భావిస్తున్నారు.